రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మా అందరికీ ఇచ్చిన గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, మా ప్రతి అక్కర కొరతను తీర్చిన దేవుడుగా, మా ప్రతి భారాన్ని చింతను తొలగించిన దేవుడుగా, మమ్మను పోషించి భద్రపరిచిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మీ రెక్కల చాటన మమ్మను భద్రపరిచినారు దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, నిందలు అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతా మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మా యొద్ద నుండి దూరపరిచి మమ్మను రక్షించిన దేవుడుగా, సజీవులనుగా కాపాడిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, బాధలు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఈ లోకంలో ఎంతో గనులైన వారు, ఆస్తులు, అంతస్తులు, కీర్తి, ప్రతిష్టలు, జ్ఞానం, తెలివి కలిగిన వారు, గొప్ప వంశంలో పుట్టిన వారు ఎంతోమంది గతించిపోయినప్పటికీ, కొనిపోబడినప్పటికీ కూడా మమ్మను జీవంతో ఉంచారు దేవా. ఏ మంచి లేని వారము తండ్రి, ఎలాంటి యోగ్యతార్హత లేని వారమి దేవా, ఎందుకు పనికిరాని వారము అయినప్పటికీ మా ఎడల మీరు చూపిన దయను బట్టి, కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకప్పుడు మా జీవితం చూసుకుంటే మంచివారము కాదు, విశ్వాసులం కాదు, నీతిమంతులం కాదు, మీకు నచ్చినట్లు జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను ప్రేమించినారు, మమ్మను కాచి కాపాడినారు, సజీవులనిగా ఉంచినారు. మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్నప్పటికీ మమ్మను మీరు నశింపచేయలేదు, నిర్మూలం చెయ్యలేదు. మా మాటల ద్వారా, మా తలంపులు, చూపులు, క్రియల ద్వారా నిత్యము మిమ్మను దుఃఖానికి గురిచేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు ప్రేమించినారు దేవా. మా పాపాన్ని క్షమించినారు తండ్రి. ఈ రోజు వరకు మిమ్మను సేవించే గుంపులో మమ్మునుంచినారు. అయ్యా, మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు దేవా. వారు అనుకున్నవి నెరవేరాలని, ఆశించినవి దక్కాలని, వారి కోరికలు తీరాలని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మీరు మీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నట్లయితే తప్పకుండా వాటిని తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, లోకం వైపు చూస్తూ, లోకంను ఆశిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ ఎంతో మంది బిడ్డలు పతన స్థితిలో పడిపోతున్నారు. లోకం నుండి విడుదల లేని వారిగా బ్రతుకుతున్నారు, నాశనానికి గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు దృష్టించండి దేవా. లోకం నుండి విడిపించండి దేవా. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం దేవా. నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. పాపం నుండి విడిపించండి, పరిశుద్ధులుగా మార్చండి, నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిగా మీరే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలతో, చింతలతో ఎంతో కృంగిపోతున్నారు, వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. దయచేసి వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పరిస్థితులను బట్టి పైకి రాలేని వారిని మీరు కనికరించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరూ మీ యందు నమ్మకం ఉంచి, మీ మీద ఆధారపడి ప్రార్థించే మనసు కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా.
దేవా, మానవుని స్థితిగతులను ప్రతి పరిస్థితిని మార్చే శక్తి గల దేవుడు తండ్రి. ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక, మీ అందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై గొప్ప విజయాన్ని సాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మాకు ఏదీ కలిసి రావడం లేదు, ఏ విషయంలో మాకు మేలులు జరగడం లేదు, ఏ కార్యములు మా జీవితంలో మా కుటుంబంలో నెరవేరడం లేదు, మా కుటుంబం అంతా గొడ్డు బారిన స్థితిలో ఉంది అని దుఃఖించే ప్రజలనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. శకునాలను, కీడులను, దోషములను, అపరాధములను యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధనల నుండి, అపవాది బంధకాల నుండి, శత్రుక్రియల నుండి మీరే బిడ్డలందరినీ కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో శారీరక రోగములను, ఆత్మీయ రోగములను, మనసుకు పట్టిన రోగములను బిడ్డల నుండి దూరపరచండి ప్రవ్వా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా బిడ్డలందరినీ కడిగి శుద్ధీకరించండి దేవా. మీ ఆత్మ కార్యములను మా అందరి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగా ఉండండి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు అనేకుల నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో, నెమ్మది లేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిందల నుండి, అవమానాల నుండి ప్రతి బిడ్డను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక ఎంతో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సంతానం లేక కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి. ఆశతో మీ తట్టు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మా ఎడల అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. మా కోరికలను సిద్ధింపచేసి మా హృదయ వాంఛలను నెరవేర్చే శక్తి కలిగిన గొప్ప దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. మీ ఉన్నతమైన కార్యములను మా బిడ్డల పట్ల, మా కుటుంబాలు, మా పిల్లల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు ఎన్నో ఆశలు కలిగి ఉంటుండగా అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఉద్యోగం రావాలని బిడ్డలు ఎంతో ఆశపడుతున్నారు దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు దేవా. దయచేసి అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. ఎంతో కాలంగా మీకు మొరపెడుతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఆసక్తితో, విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, శోధనలను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మిమ్మును ఎరుగని వారు, మీ పేరు తెలియని వారు, మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా దారిద్రతను మీరు కొట్టివేయండి దేవా. మమ్మల్ని ధనవంతులుగా మార్చండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఈనాడు బిడ్డలు చేస్తున్న పనులలో, ప్రయాసాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే వారికి అత్యధికమైన సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు సమస్త కార్యములు సాధ్యము దేవా. అసాధ్యమైనవంటూ, కష్టమైనవంటూ, చెయ్యలేనివంటూ మా జీవితంలో ఏమీ లేవు దేవా. దయచేసి మీరే మాకు అత్యధికమైన అభివృద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, శాపగ్రస్తమైన మా జీవితములను మీరు మార్చండి దేవా. మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. ఈనాడు ఎంతో మంది
మంది బిడ్డలు తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, నివాసం లేక, ఆర్థికంగా చితికిపోతున్న ప్రియులు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది ఆకలిని తీర్చి తృప్తిపరిచిన దేవుడు మీరు తండ్రి. దయచేసి నీ బిడ్డల స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిని మీరు దీవించండి దేవా, దానిని విస్తరింపజేయండి దేవా. బిడ్డల కుటుంబాలను హెచ్చించండి దేవా. వారి జీవితాంతం ఎలాంటి కొరత లేకుండా తృప్తి చెందే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంటివారిగా, గుడ్డివారిగా, మూగవారిగా, రోగులుగా, రకరకాల అనారోగ్య సమస్యలతోటి, నయం కాని వ్యాధులతోటి బాధపడుచున్న బిడ్డలను, పడిపోయిన స్థితిలో ఉంటున్న వారిని, లేవలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా, బాగు చేయండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేమంతా మిమ్మును పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీకు తగినట్లుగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. చెడ్డవాటిని ఆశించకుండా, పాపము జోలికి వెళ్లకుండా, మీకిష్టంగా బ్రతుకుటకు మీరే మమ్మును మార్చండి అయ్యా. శోధనలను, సమస్యలను తట్టుకునే కృపనివ్వండి. ప్రతి శ్రమను, కష్టాన్ని జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. సహింపగలిగినంత కంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనివ్వని దేవుడు మీరు తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలగజేసే దేవుడో ప్రవ్వా. ఈనాడు మా కుటుంబాలలో సాతానుడు కలిగించే శోధనలన్నిటి నుండి మీరే మమ్మను విడిపించండి దేవా. ఆ శోధనల వలన, ఆ కష్టాల వలన మా ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది ప్రియులు కష్టపడి పనిచేస్తున్నారు. వెట్టి చాకిరి చేసినప్పటికీ యజమానుల నుండి జీతాలు పొందుకోలేక ఎంతో బాధపడుతున్నారు దేవా. యజమానులు అమాయకుల చేతి కష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా. బిడ్డలను మోసం చేసేవారిగా ఉంటున్నారు. అట్టి యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం మీరే దయచేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లి తండ్రి లేక అనాథలుగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే కనికరించండి దేవా. ఆదరించండి, హక్కును చేర్చుకోండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. గొప్ప వ్యక్తులుగా దీవించమని, ఘనతను, కీర్తిని, ఖ్యాతిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున దేవా, ఎందరైతే బిడ్డలు వారి అపజయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే అనేకుల నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నామని బాధపడుచున్నారో, ఎందరైతే ఉద్యోగాలు రాలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, పరీక్షలో క్వాలిఫై అవ్వలేదని బాధపడుచున్నారో, అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని మీరు ఆదరించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు మరలా గొప్ప సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎన్ని అపజయాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా పడిపోకుండా, అలసిపోకుండా, విసుగు చెందకుండా దయచేసి మీ చిత్తానుసారమైన సమయంలో మీరే మాకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, మాకు సహాయం చేసే దేవుడో తండ్రి. దయచేసి ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి కావలసిన వాటన్నిటి విషయమై బిడ్డలు ప్రార్థిస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఆర్థిక సమస్యల నుండి, కొరతల నుండి, అప్పుల బాధల నుండి, కరువుల నుండి, లేమిడి, బీదరికం నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలైన వారిని మీరు రక్షించండి దేవా. శత్రువు నుండి, అపవాది నుండి బిడ్డల్ని కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరెవరికి చక్కటి క్షేమాన్ని, కాపుదలను, భద్రతను
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ సమయంలో రకరకాల అనారోగ్య బారిన పడి బాధపడుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. వారిలో ఉండే భయాలను తీసివేయండి దేవా. బిడ్డలందరికీ ఈ రాత్రి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు చూచే దేవుడవు తండ్రి, మాట్లాడే దేవుడవు తండ్రి, వినే దేవుడవు, ఆలకించి స్పందించే దేవుడవు, నీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులనిచ్చే దేవుడవు. అయ్యా, ఈ సమయాన బిడ్డల కన్నీటిని నాట్యముగా మార్చండి దేవా. వారి ప్రార్థనా మనవులను మీరు ఆలకించండి దేవా. మీ యొద్దకు వచ్చే వారిని నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు ప్రవ్వా. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రవ్వా. మీకు ప్రార్థించిన వారిని త్రోసివేసే దేవుడు కాదు ప్రవ్వా. ఇదిగో దేవా, ఈ సమయాన నీ బిడ్డల అక్కరలు, కొరతలు, వారి బాధలు, సమస్యలు, కష్టాలు, శ్రమలు, శోధనలు మీరు తీర్చండి దేవా. మీరే వారికి గొప్ప జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ ఒక్కరూ కూడా వారికి జరిగిన ప్రతి పరిస్థితుల్ని బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి వాటన్నిటి నుండి గొప్ప విడుదలను పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.